మేడారంలో జరిగేటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరకైతే ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే రేపటి రోజున సారలమ్మని గద్దెలెక్కించే కార్యక్రమం అయితే మొదలవబోతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ రేపటి రోజు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ మాక్ డ్రిల్ కూడా చేయడం జరుగుతుంది. ముందుగానే ఏ విధంగా చేయాలి, అలాగే వచ్చే భక్తుల్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాదాపుగా 1 కోటి నుంచి 3 కోట్ల వరకు కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు అలాగే సారలమ్మని గద్దెలెక్కించే ప్రయత్నంలో ఈ గద్దెలెక్కించేటప్పుడు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఊరు వాళ్ళే కాదు, దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ సమ్మక్క సారక్క జాతర చూసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసేందుకు ఈ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పాలి. అటు పారామిలిటరీ బలగాలు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, సమన్వయంగా ఈ ఏర్పాట్లను అయితే చూస్తున్నారు. అలాగే మాక్ డ్రిల్ను కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒక రోజు ముందుగానే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే కోట్లాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ఉంటారు. కాబట్టి ప్రత్యేకించి అమ్మవారిని ఇలా గద్దెలెక్కించే టైంలో తోపులాట జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అమ్మవారు ఇక్కడి నుంచి ఈ కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మ బయలుదేరి మేడారం గద్దెలు ఎక్కేంత వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రోప్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రోప్ల ద్వారా అయితే క్రౌడ్ కంట్రోల్ చేయడము, అలాగే వచ్చే భక్తులకి తోపులాట జరగకుండా, తొక్కిసలాట జరగకుండా కూడా ఇక్కడ ఇలా సన్నద్ధత అయితే జరుగుతుంది. అలాగే ఈ మాక్ డ్రిల్ తర్వాత రేపటి రోజున ఈ జాతరకి సంబంధించి ఎవరైతే భద్రతా అధికారులు అందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించిన తర్వాత రేపు మొదలయ్యే తెల్లవారుజామునే ఈ సారలమ్మని గద్దెలు ఎక్కించిన తర్వాత జాతర, ఈ మహాజాతర అయితే ప్రారంభం కానుంది 4 రోజుల పాటు. కాబట్టి ఇక్కడ ఉండే క్రౌడ్ని మేనేజ్ చేసేందుకు కూడా పారామిలిటరీ బలగాలతో పాటు అటు తెలంగాణ పోలీస్ అధికారులు కూడా సమన్వయంగా పనిచేస్తున్నారనే చెప్పాలి. ఇక్కడ మేడారం జాతరకి సంబంధించి సారలమ్మని గద్దెనెక్కించే కార్యక్రమం మొదలవుతున్న నేపథ్యంలో మాక్ డ్రిల్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు సదానంద గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ఇది మేడారం జాతర మహాజాతర ఇండియాలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. ఇక్కడ మన డీజీపీ తెలంగాణ గవర్నమెంట్ డీజీపీ గారు ఉత్తర్వు మేరకు మా ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథన్ కేకెన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో 13,000 మంది పోలీసులను పెట్టి బందోబస్తు అన్ని విభాగాలలో సెక్టర్గా విభజించి వేయడం జరిగింది. అదేవిధంగా దీనిలో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ట్రాఫిక్ విభాగం, తర్వాత గద్దెలు, ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, మరి రోపాటి. ఈ రోపాటి ఇన్ఛార్జిగాను నేను నిర్వర్తిస్తున్నాను. ఇప్పటికీ అమ్మవారిని తీసుకొచ్చే అదృష్టం నాకు 13 సార్లు కలిగింది. ఇది 14వ సారి. ఈ ప్రోగ్రాం ఎలా ఉంటుందంటే ఫస్ట్ 28వ తారీఖు నాడు సారలమ్మ దేవుణ్ణి కన్నెపల్లి నుండి గద్దెలకు తీసుకురావడం, అదేవిధంగా పైడిద్దరాజు పొనగండ్ల నుండి ఈ గద్దెలకు తీసుకురావడం 28వ తారీఖు నాడు, గోవిందరాజు నుండి కొండాయి నుండి తీసుకురావడం జరుగుతుంది. దీనికి గాను రోపాటిగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. సార్ దాదాపుగా కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. క్రౌడ్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు తోపులాట కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో దానికి తగ్గట్టుగా ఈ సిబ్బంది కావచ్చు ఎలా మసులుకుంటాయి? వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ప్రతి సెక్టర్లో మా ఎస్పీ గారు అది ప్రికాషన్ దానికి ఆల్రెడీ గత 2 నెలల నుండి ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు. వచ్చే వారి వాటర్ సప్లై కానీ, దానిలో క్యూ లైన్స్ కానీ, ఆ టెంపుల్లో కానీ, ఇప్పుడు కొంత టెంపుల్ కూడా పెద్దగా కట్టడం జరిగింది. అదేవిధంగా దానికి అనుగుణంగా బందోబస్తును కూడా ప్రతి ప్లేస్లో ప్రతి భక్తుడు ఇంటి నుండి క్షేమంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు సారలమ్మని గద్దెనెక్కించే సమయంలో వీఐపీలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఎలా? తెలంగాణ గవర్నమెంట్ నుండి వాళ్ళ అధికారికంగా మినిస్టర్లు వచ్చే అవకాశం ఉన్నది, వస్తారు. వాళ్ళకు తగినట్టుగా వీఐపీ దాని ప్రోటోకాల్ టీం పెట్టడం, సపరేట్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా
భక్తులకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. భక్తులతో పాటు వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో చూసుకున్నట్లయితే రేపు సారలమ్మ గద్దెనెక్కే సమయంలో గద్దెనెక్కించే సమయంలో అటు పూజారులు కావచ్చు, ఇటు గ్రామస్తులు కావచ్చు, అలాగే ఇక్కడికి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొంతమంది విఐపీలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా పలు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు రోపాట్ కావచ్చు, అలాగే పారామిలిటరీ బలగాలు కావచ్చు, అలాగే కొన్ని ప్రోటోకాల్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా పోలీస్ అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ తెలంగాణ డీజీపీ ఆదేశాలనుసారం ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపటి నుంచి ఈ మహాజాతర దాదాపుగా 4 రోజుల పాటు జరగనుంది కాబట్టి ఈ 4 రోజుల జాతరలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిబ్బందిని అయితే ట్రైన్ చేస్తున్నారు. అలాగే మాక్స్ కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ మహాజాతరకి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివస్తూనే ఎన్నో గొప్ప కార్యక్రమాలని మన సంస్కృతి సాంప్రదాయాలని ముందు తరాలకి పరిచయం చేసే నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందనే చెప్పాలి. ఇదే ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, మేడారం నుంచి.